అపోస్తలుడైన పౌలు గారు ఎఫ్సి సంఘానికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులనైన వారికి శుభం అని చెప్పి వ్రాయినది. చదువుకున్నటువంటి వాక్య భాగంలో క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు అంట, ప్రభువు అయిన రక్షకుని అపోస్తలుడు. చూడండి, కొన్నిసార్లు యేసు క్రీస్తు, క్రీస్తు యేసు అనేవి ఉంటాయి. రక్షకుడైన ప్రభువు అని చెప్పే సందర్భాలు ఉన్నాయి, ప్రభు అయిన రక్షకుడు అని చెప్పేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాల్లో పదాలు ఇటు అటు ఎందుకు వచ్చినాయి, ఇటున్నా అటున్నా ఒకటేనా అని కనుక మనం అనుకుంటే, అక్కడ చెప్పేటువంటి మాట యొక్క స్పష్టత ఏదైనా ఒకటే అనుకుంటే ఆ స్పష్టతను లోపిస్తుంది మనకి. మనం ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఒకే మాటని 2 స్థాయిల్లో చెప్తాం. స్థాయి అంటే మీకు అర్థమవుతుంది. అంటే నవ్వుతా చెప్తాము, కోపంలో కూడా చెప్తాం అదే మాటని. నవ్వుతా చెప్పిన దానికి కోపంలో చెప్పిన దానికి మాట ఒకటైనప్పుడు కూడా దాని యొక్క ప్రభావం లేదా దాని యొక్క ఫలితం వేరే ఉంది. రైట్ రానా అన్నా అన్నాం, రైట్ రారా అన్నాం అంటే అక్కడ తేడా వచ్చేసింది. ప్రేమగా పిలిచినప్పుడు అలాగే మాట్లాడాం, కోపంతో అరిచినప్పుడు కూడా అదే మాట్లాడాం. వెళ్ళు వెళ్ళు అని అరిచిన దానికి తేడా. అంటే మన స్వరం బిగ్గరగా లౌడ్గా పెట్టామంటే అది సాధారణంగా ఉంది కాదు అని. ఇలా ఎలా మన దైనందిన జీవితంలో మన మాటల్లోనే ఆ మాట యొక్క గంభీరత్వాన్ని, ఆ మాట యొక్క తీవ్రతను మనం తెలుసుకుంటామో, అట్లానే ఇక్కడ రాయబడినటువంటి పదాల యొక్క కూర్పులో కూడా మనం చాలా జాగ్రత్తగా చూడాల. ఎట్లా పడితే అట్లా మనం విషయాలని అర్థం చేసుకొని ఏదైతే ఏమైందిలే ఎలా అయితే ఏమైందిలే అని అనుకుంటా ఉంటే ఏమవుతుందంటే, దేవుడు ఏదైతే మనకు చెప్పాలనుకున్నాడో ఆ సీరియస్నెస్ చెప్పిన దాన్నేమో సాధారణంగా చెప్పినట్టుగాను, సాధారణంగా చెప్పిన మాటని సీరియస్ గాను మనం భావించేటువంటి లేదా అపార్థం చేసుకునేటువంటి లేదంటే పట్టించుకునేటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు రాయించిచ్చినటువంటి ఆ మాట, ప్రభు అయిన రక్షకుడు ఎలాంటి దేవుని చిత్తం వలన అయినటువంటి అపోస్తలుడుగా ఎలా అయ్యాడంటే, దేవుడి చిత్తం వలన ప్రభు అయిన రక్షకుడికి అపోస్తలుడయ్యాడు. అపోస్తలుడు ప్రభు చేత అయినటువంటి అపోస్తలులో 12 మంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఒకళ్ళు తప్పిపోతారు, తర్వాత వాళ్ళని తీసుకుంటారు, అది మనకు తెలిసిన సంగతే. కానీ ఈయన ఎలా అయ్యాడు? ఆయన రక్షకుడైన ప్రభువు చేత అపోస్తలులుగా అయ్యారు. ఆయన రక్షకుడిగా ఉన్నప్పుడే అపోస్తలులుగా నియమించాడు. చూడండి, గుర్తుపెట్టుకోండి.
వీళ్ళు ఎప్పుడైతే అపోస్తలుగా వచ్చారో అప్పుడు ప్రభువుగా వాళ్ళు దాని విషయాన్ని గుర్తించగలిగారు. అంటే ఆయన పునరుద్ధానుడై భూమి మీద పరలోకంలోనూ సర్వాధికారం నాకు ఇవ్వబడింది అని యేసు ప్రభు వారు చెప్పక ముందు వాళ్ళు అపోస్తలుగా ఉన్నారు 12 మంది. ఈయన అట్లా అలా అపాయింట్ అయినటువంటి వ్యక్తి కాదు. ఈయన ప్రారంభంలో యేసుక్రీస్తు చేత బలవంతంగా దమస్కు మార్గంలో బలవంతంగా నేల పడిన తర్వాత కనువిప్పగలిగేలాగా కనుచూపు పోయి మళ్ళా చూపు పొంది దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనేటువంటి వాడుగా ఆ ప్రభు యొక్క అధికారం అక్కడ మనం కనుక గమనిస్తే అపోస్తలుల కార్యం 9వ అధ్యాయాన్ని మనం చదివితే మనకు కొన్ని విషయాలు మనకు అర్థం అవుతాయి. ఒకవేళ ఆయన ఎలా క్రీస్తు యేసు అపోస్తలుడయ్యాడో అన్నటువంటి విషయంలో ఉన్నటువంటి సంగతి మనం గ్రహించలేకుండా ఏదో సాధారణంగా వెళ్తే కష్టం. మనం లేఖనాన్ని సరైన రీతిగా అర్థం చేసుకోలేకపోతాం. చూడండి అక్కడ ఏం మాట్లాడుతున్నాడు. ప్రభువా, నేను వచనం చెప్పలేదు, సారీ, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 5వ వచనం. ప్రభువా నీవెవ్వడవని అడుగుగా. చూడండి అసలు ప్రభువా నీవెవ్వడివి. ప్రభువా అని కూడా అనే పదం మనకు తెలుగులో కనిపిస్తుంది, కానీ అక్కడ ఉచ్చరించినటువంటి పదము ఓ యజమాని, ఒక మళ్ళీ చెప్పాలంటే రాజు, అధికారి, ఈయనే అధికారం పొందినవాడుగా వెళ్తున్నప్పుడు ఈయన కింద పడితే మాట్లాడాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని ఒకని స్వరము పలుకుట వినును. అంటే ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్టుగా విన్నాడు. అందుకని కింద పడిపోయాడు. కనబడనటువంటి స్థితి, కేవలం మాట వినబడుతుంది. ఆ మాట వినబడితే అక్కడ మాట ఏమని వినబడింది? నీవు నన్ను హింసిస్తున్నావు అన్నాడు. నన్ను హింసించే వాళ్ళు వచ్చి నా ఎదురుగా మాట్లాడుతున్నారు, నన్ను కింద పడేశారంటే ఏదో నాకంటే శక్తిమంతుడై ఉండాలి కదా, నా అధికారం కంటే ఆయన అధికారం ఎక్కువదై ఉండాలి కదా, నా సామర్థ్యం కంటే ఆయనది ఎక్కువ సామర్థ్యం ఉండాలి కదా అన్న భావనలో కురియోస్ అనేటువంటి పదం వాడారు. అంటే ప్రభువా, కథ ఏంటంటే ఆడోనాయ్ అంటారన్నమాట హీబ్రూలో. అంటే ప్రభువా అంటే ఏలికని అలా పిలుస్తారు. ఈ పదం అడగానే నీవెవ్వడవని అడగగా, మామూలుగా సాధారణంగా ఒక రాజు దగ్గరికి, అధికారి దగ్గరికి ఏకవచన ప్రయోగం చేయవు. ఈయన కింద పడినప్పటికి కూడా ఏమని అడిగాడు? నువ్వెవ్వడవి, మీరెవరు ప్రభువా, మీరెవరు, తమరెవరు అని అడగలేదు. చూడండి, గమనించండి. ఈయనకుండేటువంటి ఆధిక్యత గాని, ఈయనకుండేటువంటి యూద మతం ఎడల లేకపోతే ధర్మశాస్త్రం ఎడల ఉండేటువంటి అచంచలమైనటువంటి జ్ఞానాన్ని బట్టి గాని, లేకపోతే తనకుండే సామర్థ్యాన్ని బట్టి గాని ఏమన్నాడు? నువ్వెవ్వడవి అని అడిగాడు. నేను నీవు హింసించున్న యెషువా అని అడిగాడు. ఆయన చెప్పాడు, యెషువా అంటే రక్షకుణ్ణి, నేను రక్షకుణ్ణి, నువ్వు నన్ను హింసిస్తున్నావు, నేను అనేక మందిని రక్షించేవాడిని.
యేసుని అని అంటే అక్కడేమన్నాడు, ముని కొలనులకు ఎదురు తన్నుట నీకు అసాధ్యం అని అన్నాడు. ఇక్కడ ఏంటంటే ఆ పదం మనకి 9వ అధ్యాయం 5వ వచనంలో మనకి పదం తీసివేయబడింది, తర్జుమా కాబడలా. ఇదే మాట మనకు కావాలంటే 26వ అధ్యాయం 14వ వచనంలో చదువుకోవచ్చు మీరు. మళ్ళీ తిరిగి ప్రభు వారు తనతో ఎలా మాట్లాడాడో పౌలు గారు స్వయంగా తన నోటితో చెప్తూ మాట్లాడినప్పుడు అక్కడ ఉంది, ముని కొలంలోకి ఎదురుదనుటే నీకు అసాధ్యం. ముని కొలను అంటే పదం ఎలా దాన్ని తీసుకుంటాం? ఒక షార్ప్ గా పొదునుగా ఉండేటువంటి ఒక ఇనుప పనిముట్టిని మనం ఎదురు తన్నగలిగితే ఏమవుతుంది? ఒక కత్తో, ఒక సూదో, లేకపోతే మరొకటో ఒక బళ్ళెము, అట్లాంటి సూదిగా పొలుగు లాంటి దాన్ని, పొలుగు అంటే మరి అందరూ దాన్ని గుణపం అంటారు. అట్లాంటి సూదిగా ఉండేటువంటి దానికి ఎదురు కాలుతో తన్నితే ఏమవుతుంది? అది ఎక్కడన్నా వెళ్ళి పడిపోయిద్దా? కాలు చీలిపోయిద్దా? బాగా గమనించండి. నీవు హింసించుచున్న యేసును నాకు ఎదురుగా నువ్వు తన్నుతున్నాను, నువ్వే నష్టపోతావు. మునికొలను ఎదురు తన్నుట నీకు అసాధ్యం, నువ్వు చేయలేవు. ఏం చేయలేవు? నువ్వు అనుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం నువ్వు చేయలేవు, నువ్వు సక్సెస్ కాలేవు అని చెప్పాడు ప్రభువారు వచ్చి. ఆ కాలంలో చివరిగా ఉన్న నాకును, కొంతమంది ఏమంటే కాలం కాని కాలంలో అంటారు, అంటే అపోస్తలుడిగా ఏర్పరచబడడానికి ఆ కాలం గడిచిపోయిన తర్వాత వచ్చినటువంటి కాలంలో పుట్టినటువంటి వాడు, ఉన్నటువంటి వాడు అని. పుట్టడం అయితే పుట్టుండొచ్చు అప్పుడే. యేసుక్రీస్తు గురించినటువంటి సంగతులు, మెస్సియా గురించిన సంగతులు ఆయనకు తెలుసు. యెషయా మెస్సియా గురించి తెలియకుండా ఏమి లేదు పౌలు గారికి. కానీ దాన్ని అలనచాలని, యూద మతం విశిష్టత పోతుందని ఈయన ఎంతో ప్రయాసపడతా వచ్చాడు. బాగా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అంటేనే యేసుక్రీస్తుని మనం తగ్గిస్తున్నాము అని ఎదుటి వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఆ వ్యతిరేకతను తట్టుకోలేక మనం కొన్ని విషయాల్లో డౌన్ ప్లే అవుతాం. డౌన్ ప్లే అంటే కొంచెం తగ్గుతాం. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఎందుకు వస్తుంది? ఈయన పౌలు గారి విషయంలో చూస్తే యూద మతాన్ని అంత గొప్పగా, అంత ఉన్నత స్థాయిలో ఉంచడం కోసం, క్రైస్తవ్యాన్ని అణచడం కోసం, మెస్సియా యొక్క సువార్తని ప్రకటించబడకుండా ఉంచడం కోసం కంకణం కట్టుకున్న వ్యక్తి ఈయన. అప్పుడు చెప్తున్నాడు ప్రభువారు, ముని కొలనులకు ఎదురు తన్నుట నీకు అసాధ్యం. ఏమంటారు? జ్ఞాపకం చేసుకోండి. ఇలా విషయం అర్థమయ్యేలాగా అననీయ వచ్చి ఆయనకి చెప్పేంత వరకు కూడా ఆయనకి సంగతి అర్థం కాల. ఎప్పుడైతే అననీయ వచ్చి ఆయనతో మాట్లాడతాడో అప్పుడు తన యొక్క వైఖరి పూర్తిగా మార్చేసుకున్నాడు. తన వైఖరి మొత్తం కూడా ఒకేసారి మార్చేసుకున్నాడు. కొంచెం రాలేదు. చూడండి, మారు మనసు అనేటువంటి, లేదంటే తన యొక్క ఆలోచన అన్నిటిని వదిలేసి దేవుని చిత్తం వలనైనటువంటి ప్రభు అయిన రక్షకుని యొక్క అపోస్తులుగా ఉండడానికి రెడీ అయిపోయాడు అంతే. అది ఇక్కడ మనం ఎఫ్సీ పత్రికగా మనం చూస్తుంది. అదే వెంటనే మారిపోయాడు అంతే. క్రీస్తు గురించి అసలు ఏమాత్రం కూడా ఎక్కడ కూడా బోధించడానికి వీల్లేదు అన్నవాడు క్రీస్తు గురించి తప్ప ఇంకో విషయం గురించి ఎక్కడ బోధించడానికి వీల్లేదు అన్నట్టు అయిపోయాడు. ఎంత గొప్ప మార్పు అండి! ఇది సరైనటువంటి మారు మనసు, ఇది సరైనటువంటి ఎరుగుదల, ఇది సరైంది. ఇంతకు మించింది ఇంకోటి లేదండి, గుర్తుపెట్టుకోండి. ఇంతకు మించినటువంటి
ఒక మనిషి యొక్క మార్పులో ఇంత మించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంఘటన ఏది లేదు. మనం పుట్టినరోజనో లేకపోతే పెళ్లి రోజనో లేకపోతే చనిపోయిన రోజనో మరొకటనో ఏది ఇంపార్టెంట్ అనుకుంటామో కానీ ఏదైతే భూ సంబంధమైనటువంటి లోకపరంగా ఉన్నటువంటి మనం క్రీస్తును బట్టి యెషువా నామంలో లేదా దేవుని యొక్క ఆ చిత్తాన్ని ఎరిగినటువంటి వారంగా తండ్రి వైపు తిరిగి యేసు క్రీస్తు వలన వచ్చినటువంటి ఆ యొక్క రక్షణ భాగ్యం మనం అందుకోగలిగామో అంతకు మించినటువంటి గొప్ప సంగతి మన జీవితంలో ఇంకోటి లేదండి. చూడండి ఇక్కడ చెప్తున్నమాట, ఎఫెసులోనున్న పరిశుద్ధులను, ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులు అంటే ఎవరినన్నా. తర్వాత కూడా క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. పరిశుద్ధులను, ప్రభు అయినటువంటి రక్షకుని ఆయన ఎందుంచాల్సినటువంటి నమ్మికని కలిగిన వాళ్ళంగా ఎవరైతే ఉంటారో, యేసు క్రీస్తు ఎలా ఉన్నాడో, తండ్రిని ఎలా విశ్వసిస్తా వచ్చాడో అటువంటి విశ్వాసం కలిగిన వాళ్ళంగా క్రీస్తు యేసునందు దేవునికి విశ్వాసులుగా ఉండాలి. దేవుని మాటకి విశ్వాసం ఉంచాల్సిన వారంగా ఉండాలి. ఇక్కడ మనం ఎలా మాట్లాడుకుంటాం అంటే సాధారణంగా యేసు క్రీస్తు నందు మనం విశ్వాసం ఉంచాలనుకుంటాం. ఈ పదాన్ని మనం చదువుతుంటే యేసు క్రీస్తు నందు విశ్వాసులుగా ఉండాలి. క్రీస్తు నందు లేకుండా మనం విశ్వాసులం కాజాలము. ఎందుకంటే విశ్వాసం కావాలంటే యేసు క్రీస్తు నందు నమ్మిక ఉంచాలి. ముందు ప్రక్రియ. మనం విశ్వాసులం కావాలంటే క్రీస్తు మాట యందు నమ్మిక ఉంచితేనే మనం విశ్వాసులం కాగలం. దేవుడు ఎవరో తెలియదు, దేవుడిని మనం చూడలేదు. దేవుని మాట యేసుక్రీస్తు ద్వారా చెప్పబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా మనకు అందించబడినటువంటి ఈ పత్రికలను చదువుకుని మనం ఏమవుతున్నామండి? విశ్వాసులం అవుతున్నాం. దేవునికి విశ్వాసులం కానీ క్రీస్తుకు విశ్వాసులం కాదు. మనం క్రీస్తు యందు నమ్మిక ఉంచి ఆయనకి శిష్యులు అవుతున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. మనం క్రీస్తుకు శిష్యులుగా ఉండాలి కానీ యేసుక్రీస్తు యొక్క విశ్వాసం, యేసుక్రీస్తుకు విశ్వాసులు ఉండడానికి కాదు. మనం యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచడానికి మనకు అవకాశం ఎందుకు లేదంటే ఆయన మనకు చూశాడు, శరీరధారిగా మన దగ్గరికి వచ్చాడు, ఆయన సువార్త ప్రకటించాడు. మరి ముఖ్యంగా తండ్రి ఆ కాలంలో ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు సైతం ఆయన చూసి ఉండొచ్చు. చూసిన ఆయన యందు విశ్వాసం ఎలా ఉంచుతాడు? చూడని వ్యక్తిని కదా విశ్వాసం ఉంచాలి. అపోస్తలులందరూ కూడా ఆయన చూశారు. ఆయన దేవుని మాట పలికినటువంటి మాటల యందు వాళ్ళు దేవుని మాట యందు విశ్వాసం ఉంచారు. మీరు నా యందు నమ్మిక ఉంచండి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, మంచిది. నా యందును నమ్మిక ఉంచండి. నా యందు నమ్మిక ఉంచితే దేవుని యందు మీకు విశ్వాసం కలుగుతుంది అని చెప్తాను. అక్కడ పదాలు ఏమవుతుందంటే నమ్మికకి విశ్వాసానికి భేదాన్ని, తారతమ్యాన్ని మన తర్జుమాల్లో చెరిపేశారండి. జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, పరిశుద్ధులు అని. ఈ పరిశుద్ధుల కేటగిరీ ఎవరు? ఈ పరిశుద్ధులు ఎవరు పరిశుద్ధులు అవుతారు? ఎందుకు పరిశుద్ధులు అంటే, ఎందుకు పరిశుద్ధులు అనే పదం వాళ్ళకి చెప్పబడింది, వారికి పెట్టబడింది. ఒకసారి ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్తే, ధర్మశాస్త్రంలో లేవియాకాండం 11వ అధ్యాయం, లేవియాకాండం 11వ అధ్యాయం
45వ వచనం. 45వ వచనం. మీ అందరికీ ఈ వచనం తెలిసే ఉండొచ్చు. కానీ ఆయన పరిశుద్ధ ఆలయంలో పనిచేయడానికి లేవీ గోత్రంలో ఉన్నటువంటి యాజకులను సిద్ధం చేస్తూ వాళ్ళకి చెప్పినటువంటి హెచ్చరికల్లో ఉన్నటువంటి అహరోను కుమారులకు ఇచ్చినటువంటి నియమ నిబంధన లేకపోతే ప్రవర్తన నియమావళిని చెప్పినటువంటి మాటల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నేను మీకు దేవుడునై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావాలను. మీరు పరిశుద్ధులు కావాలి. అలాగే 44వ వచనాన్ని కూడా చూద్దాం. నేను మీ దేవుడును యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. ఈ పరిశుద్ధపరచుకొనటం అనేటువంటి ఈ ప్రక్రియను చూసారా, ఇది లేవీయులు చాలా నిష్ఠగా, లేవీయులు చాలా దాని ఏమంటారంటే ఒక మాట, ఆ మాట జ్ఞాపకం రావట్లేదు. అంటే వాళ్ళుగా హోల్ హార్టెడ్ గా దాన్ని జరిగిస్తూ ఉంటారు. ఏదో తనంటో అబ్బో మనం చేయాలా, జరిగించాలా అని కాకుండా ఎప్పుడెప్పుడు ఆ భాగ్యం వచ్చిద్దా వాళ్ళు అలా ప్రతిష్ఠించుకుంటారు. అది ప్రతిష్ఠించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆ టైం రాగానే ఆ పని జరిగించడానికి వాళ్ళు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు అన్నమాట. ఇదే మాటని ఒకసారి కీర్తనల గ్రంథంలో ఒక మాటను చదువుదాం. 99వ కీర్తన 5వ వచనం. 99:5. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడును, నేనే అనేటువంటి యెషయా గ్రంథంలో కూడా చాలా చోట్ల మనకి దాన్ని ఆడవాలంట. ఆయన తాను నేను పరిశుద్ధుడిని అని చెప్పుకున్నా. ఆయన పరిశుద్ధుడు గనక ఎలా ఉండాలంట, మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. మీరు పరిశుద్ధులు కావలెను. ఈ పదం మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. మామూలు విషయం కాదండి. మనం పరిశుద్ధతను మనం ఎప్పుడు కూడా పరిశుద్ధతను కలిగి ఉండడం అనేది అది సాధారణమైనటువంటి జరిగేటువంటి ప్రక్రియ కాదు. మనం పరిశుద్ధతను కాపాడుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా పడితే అట్లా మనం పరిశుద్ధత మనం కలిగి ఉంటామంటే కష్టం. ఆయన మాట ఎప్పుడు కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా అది వ్యక్తులతో సంబంధం లేకుండా, పరిస్థితితో సంబంధం లేకుండా, కాలంతో సంబంధం లేకుండా ఆ మాటని మనం ఎప్పుడు తూచా తప్పకుండా అనుసరిస్తూ ఉండాలి. అందుకని దానియేలు గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది అనమాట. 7వ అధ్యాయం 22వ వచనం. 7వ అధ్యాయం 22వ వచనం. అక్కడ మధ్యలో నుంచి చదువుతారండి. మధ్యలో అంటే ఆల్మోస్ట్ చివర. ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురని సంగతి నేను గ్రహించి తిని. పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చే వరకు అలాగే జరుగును కానీ ఆ సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు ఏలుదురు. రాజ్యము నేలేటువంటి వాళ్ళు. అంటే ఒకప్పుడు రాజ్యాన్ని ఏలాలి అంటే అందరికీ అది సాధ్యం కాదు. ఆ వంశంలో పుట్టాలి, ఆ యుద్ధ నైపుణ్యం కలిగి ఉండాలి,
ఆ గోత్రంలో ఉండాలి. అది జరిగించేటువంటి వ్యక్తులు వేరే కొంతమంది అంతమంది ఉన్నారు. ఇప్పుడు ప్రభు అయిన రక్షకుడి చేత మనం కూడా పరిశుద్ధులుగా పిలువబడడానికి అవకాశం జరిగింది. చూసారా, ఇది ఎంత గొప్ప భాగ్యం మనకి. పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట, ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులు. మనం ఆ మాట మర్చిపోవద్దు. ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులను విశ్వాసులైన వారికి శుభమని చెప్పు రాయినది. ఈ పరిశుద్ధులను సముపార్జించుకోవడం కష్టమవుతుంది మనకి. ఒక వ్యక్తి దగ్గర ఇంకో వ్యక్తి హృదయపూర్వకంగా పరిశుద్ధతను నెలకొల్పుకోవడానికి, పరిశుద్ధతను అనుసరించుకోవడానికి ఇద్దరు కూడా సుముఖులుగలేరు. చాలా విచారకరమైన సంగతి. మనం ఎన్నిసార్లు వాక్యం వింటున్నా సరే, మనం ఎన్నిసార్లు వాక్యానికి లోబడాలనుకుంటున్నా సరే లోబడట్లా, ఇదే చూపించట్లా. ఆ యోగ్యతను మనం సంపాదించుకోవట్లేదు. అదే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ మాట్లాడినటువంటి మాటను ఒకటి జ్ఞాపకం చేసుకుంటా. కొరింథీ 2 కొరింథీ రాసిన 2వ పత్రికలో ఈ పరిశుద్ధులకు సంబంధించినటువంటి పనిలో 2వ అధ్యాయం 9వ వచనం, మీరన్ని విషయముల యందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నట్టుకే కదా పూర్వం వ్రాసితిని. అన్ని విషయములో మనము విధేయులై ఉన్నామో లేదో అని. అంటే కొరింథీయులకు రాసి చెప్పారు. అంటే ఆల్రెడీ ఒకసారి రాశాడు కొన్ని విషయాలు. అవి వాళ్ళు రాసినటువంటి మాట ప్రకారం వాళ్ళు విధేయులై ఉన్నారా లేదా అని వాళ్ళ యోగ్యతను తెలుసుకోవడానికి నేను మళ్ళీ ఇంకోసారి రాస్తున్నాను. అంత మాత్రం కాదండి, ఒక కేవలం చెప్పిన మాట వినడం, విధేయ చూపించడమే కాదు. ఇక్కడ మాట వినడం అనేది లోబడటం అనేది కాదు. ఇంకొక వచనం కూడా ఉంది, 9:13. 2 కొరింథీ పత్రిక 2వ 9:13లో, ఎలయనగా క్రీస్తు సువార్తను అంగీకరించుమని ఒప్పుకొనుట ఎందు మీరు విధేయులైనందు చేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మం చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు. సువార్తను అంగీకరించి ఒప్పుకోవడం మాత్రమే కాదు, మీరు దానికి సువార్తకు దేవుని వాక్యానికి విధేయులై ఉండుట చేత ఇంకోటి ఏమైందంట, ఇతరుల విషయంలో, పరిశుద్ధుల విషయంలో, ఇక్కడ నేను పరిశుద్ధపరచబడినటువంటి వాడిగా నేనున్నాను, లోబడితే విధేయ చూపిస్తే యోగ్యుడిగా నేను తీర్చబడిన తర్వాత అటువంటి పరిశుద్ధుల విషయంలో ఏమైందంట, ఔదార్యమును ధర్మము చేసినందున ఇతరులకు కావాల్సినటువంటి పరిస్థితుల్లో మనం కూడా మనవంతు సహకారం అందిస్తూ ఉంటాం. ఆ పరిచర్య మూలంగా యోగ్యత కనబడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే దేవునిని మహిమపరచుచున్నారు. అన్ని సమయాల్లో మనం అందరికీ ఆర్థికంగా సహాయం చేయకపోవచ్చు, అన్ని సమయాల్లో అందరినీ మనం దగ్గరుండి ధైర్యపరిచి ఓదార్చలేకపోవచ్చు. కానీ మనం చేయగలిగినటువంటి దాన్ని మనం పరిశుద్ధుల ఎడల జరిగించాలి.
మనము పరిశుద్ధులుగా ఉండడానికి మనం తీర్మానించుకోవాలి. యోగ్యత మనం సంపాదించుకోవాలి. వాక్యానికి విధేయత చూపించడం, పూర్ణ ఔదార్యంతో ఇతరులతో మన యొక్క ధనాన్ని లేదా మన సమయాన్ని పంచుకోవడం. ఈ ఈ యోగ్యత వలన ఏమవుతుందంటే దేవుడు మహిమపరచబడుతున్నాడు. దేవుడు మహిమపరచబడతాడు. మామూలు విషయం కాదండి. అలా మొదటి కొరింథీ పత్రికలో 6వ అధ్యాయం 2వ వచనంలో ఇది ఇంకా చాలా గొప్ప ఆధిక్యత ఉందండి. 6వ అధ్యాయం 2వ వచనం, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? బా, మీరు జడ్జిలండి, మీరు జడ్జెస్, మీరు న్యాయాధిపతులు. మీరు పరిశుద్ధతను కలిగి ఉంటే, అంటే దేవుని మాటకు లోబడుతూ విధేయత చూపించు ఆ వాక్య ప్రకారం మాట ప్రకారం జరిగిస్తూ నడుస్తూ ఉంటే మీరు ఒక న్యాయస్థానంలో ఒక న్యాయాధిపతిగా ఉండి మీరు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? పరిశుద్ధులు ఇవ్వబడినటువంటి ఆధిక్యత. మరి ఆ ఆధిక్యతను పొందిన వాళ్ళకి తగిన రీతిగా మన ప్రవర్తన ఉందా లేదా, అది మనం పరిశీలన చేసుకో. నేను వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చేస్తా, వీళ్ళకి జడ్జిమెంట్ ఇస్తే వాళ్ళకి చేస్తాను, వీళ్ళకి చేస్తానంటే కాదు. మన జడ్జిమెంట్ ఇచ్చే స్థాయిలో ఉన్న ఆ స్థాయి రావాలంటే మనకి తగిన వాళ్ళంగా ఉన్నామా లేదా ఒకసారి అది పరిశీలన చేసుకుందాం. ఆ క్రైటీరియా లేదంటే ఆ అర్హత మనకు ఉందా లేదా, ఆ యోగ్యత మనకు ఉందా లేదా. దేవదూతలకే తీర్పు తీర్చేటువంటి వాళ్ళంగా, లోకానికే తీర్పు తీర్చే విధంగా మనం ఉండడానికి మనకు కావలసినటువంటి అర్హతలు అయ్యో ఒకసారి చూద్దాం. ఎఫ్సీ పత్రిక 3వ అధ్యాయం, ఎఫ్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, 3:12. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిబ్బరమైన ప్రవేశము ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. ఇక్కడ చదవబడినటువంటి ముందు వచనం చదివితే మనకు అర్థమవుతుంది. తెలుగు బైబిల్లో వచనం మారిపోయింది. సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఈ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అల్పుడైన నాకు ఈ కృపను అనుగ్రహించెను. పరిశుద్ధులందరిలో అల్పుడైనటువంటి నాకు ఈ కృపను అనుగ్రహించాడు. ఈ కృపను అనుగ్రహించిన అటువంటి అది దాన్ని ఎలా మనం తీసుకుంటామంటే 5వ అధ్యాయంలో 3వ వచనం, 5వ అధ్యాయం 3వ వచనం, మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. 3 ప్రాథమిక లక్షణాలని ఒక పరిశుద్ధుడు కలిగి ఉండటానికి, ఒక పరిశుద్ధుడిగా ఉండడానికి 3 ప్రాథమిక లక్షణాలు దానికి తగిన వాడిగా ఉండటానికి 3 కావాలి. ఏంటండి అది? జాగ్రత్త చూడండి. 5:3 ఎఫ్సీ పత్రిక. జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మన దగ్గర డబ్బులు ఉంటాయి, మన సహోదరుడు ఇబ్బందుల్లో ఉంటాడు, మనం ఇస్తామండి? ఇవ్వగలమా?
ఇస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు అలా ఇస్తావయ్యా, రేపొద్దు నీ పరిస్థితి కూడా అలా తయారైద్ది అంటారు. అంటే అవసరతలో ఉన్న వారికి మన వంతు సహాయాన్ని అందించకుండా ఉంటే దాని లోపత్వం అంటారు. నువ్వు ఉన్నదంతా ఆయనకి ఇవ్వద్దు, ఆయన అవసరం అంతా నువ్వు తీర్చొద్దు. మినిమం నీకు సామర్థ్యం ఉన్నప్పుడు నీ వంతుగా నువ్వు చేయాలి. అప్పుడప్పుడు ఈ విషయాల్లో మనం కొన్ని చాలా పెద్ద పెద్ద ప్రణాళికలు వేసుకున్నాం. సెమినార్లు అప్పుడు ఒకేసారి మనం తీసి ఖర్చు పెట్టడం కష్టం అవుతుందేమో, నెల నెల మనం కొంత కొంత సొమ్ము ఒకసారి పెట్టుకుందాం, ఎవరిని అవసరం వచ్చినప్పుడు, లేదంటే సువార్త పని కోసం, లేదంటే ఏదైనా పని అవసరం కోసం దాన్ని ఖర్చు పెడదామని అనుకోవడం అయితే మంచిగా అనుకున్నాం. ఆచరణ మాత్రం ఇప్పటి వరకు చేయలే. ఆ చేసినవి నీకు డబ్బులు ఏదైనా పద ఎస్టేషన్ తిరగడానికి ఖర్చు పెడదాం అనుకుని, దానికి ఖర్చు పెడదాం, దీనికి ఖర్చు పెడదాం అనుకుని అయిపోయింది. అంటే ఈ పరిశుద్ధత, ఈ పరిశుద్ధత ఉండాలి అంటే లోభత్వం ఒకటి ఉండకూడదు. తర్వాత అపవిత్రత, చెడు సంబంధమైనటువంటి, దుష్ట సంబంధమైనటువంటి ఆలోచనలు, మోసం చేయాలి, కపటంగా ఉండాలి, దగా మాయమాట చెప్పాలి, అబద్ధం ఆడాలి, ఇట్లాంటివి ఉంటాయి. ఇవన్నీ అపవిత్రత. అంటే పరిశుద్ధతను పోగొట్టేది. ఈ పరిశుద్ధతను, మనలో ఉన్న పరిశుద్ధత ప్రజ్వలించకుండా దాన్ని ఆపేటువంటి అపరిశుద్ధత అంటామా, లేదంటే దాన్ని కప్పేసేటువంటి నొప్పి ఉంది. మండుతుంది, మండి అవగానే అవుతుంది, బూడిదలాగా అవుతుంది. అంటే నెమ్మదిగా బూడిద ఏం చేస్తుందంటే దానిలో ఉన్నటువంటి తీవ్రతను తీసుకొచ్చి తగ్గిస్తూ ఉంటుంది. నిన్న మంచి లైట్ వస్తుంది అనుకోండి, దానికి మనం ఏం చేస్తాం, ఏదైనా కవర్ వేస్తాం, ఆ కాంతి మన మీద పడకుండా. ఇలా బయటికి రాకుండా వేసే కవర్ లాంటిది. ఒకప్పుడు మోసే మొహాన్ని చూడటానికి ఇశ్రాయేల్ కూడా అలాగే ఆ పరిశుద్ధం దగ్గర ఉన్నప్పుడు చూడటానికి ముసుగేసుకుని, నువ్వు ఆ ముసుగులో నుంచి చెప్పు అని మాట్లాడటం జరిగింది. సరే, అది కాదు, కానీ మన పరిశుద్ధతను మనం వెల్లడి చేసుకోకుండా ఈ అపరిశుద్ధత, ఈ అపవిత్రత మనలో చాలా ఉంది. మన ఆలోచనలో, మన హృదయంలో వీటిని చాలా డంప్ చేసి పెట్టుకున్నాం, నిల్వ చేసి పెట్టుకున్నాం. మరి ముఖ్యంగా జాగ్రత్త. ఇది మనం ఇక చెప్పాల్సినటువంటి విషయం కాదు. నీ భార్యతో కాకుండా ఇంకో స్త్రీతో నువ్వు భార్య యొక్క ఆలోచనలు ఇంకో స్త్రీని చూసినప్పుడు నీకు కలుగుతున్నాయి అంటే అదే జారత్వం. ఇంకా వ్యభిచారము, జారత్వానికి తేడా గురించి మనం ఇంకా వెళ్ళొద్దు. కానీ నీకు భార్య ఉన్నప్పుడు వేరే వాళ్ళ యొక్క స్త్రీలను ఆ దృష్టిలో కామోద్రేకంతో నువ్వు చూస్తున్నావు అంటేనే నీ యొక్క హృదయంలో అప్పుడే వ్యభిచరించినట్టు. ఇప్పుడు మనందరికీ సొంత భార్యలు అందరికీ ఉన్నారు. మన భార్యను తప్ప ఇంకొక అందరు కూడా ఏమవుతారంటే క్రీస్తును బట్టి మనకి సోదరి. ఈ విషయాన్ని మనం చాలా గురించినటువంటి సందర్భాలను మనం జ్ఞాపకం. వినపడుతుందండి అందరికీ? ఓకే. తర్వాత మరో వచనం చూద్దాం. కొలసీ పత్రిక
3వ అధ్యాయం 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు ఏం చేయాలంట? మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇక్కడ కొన్ని వాటి గురించినటువంటి ఆ మాటే ఉండకూడదు. వాటి గురించినటువంటి సంగతి మనకు తెలియదు. అవి ఇప్పుడు దాకా మనం తెలిసి తెలియకుండానే వాటి గురించి మాట్లాడుకుంటా వచ్చేసాం, ఆ పేరు ఎత్తేసాం, అవన్నీ చేస్తా వచ్చేసాం, అయిపోయింది. కానీ ఇప్పుడు మనం ధరించుకోవాల్సినటువంటి, పరిశుద్ధులుగా ఉండడానికి మనం ధరించుకోవాల్సినటువంటి సంగతులు, వాటి గురించినటువంటి విషయం గురించి మనం ఒకసారి ఈ 5 లక్షణాల గురించి త్వరగా మాట్లాడుచుకుని ముగిద్దాం. అర్జెంట్ సరే. జాలిగల మనసు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం. ఈ 5 మనం వేసుకున్న వస్త్రాలని మనం ఎలా ఉంటామో గుర్తుపెట్టుకోండి. వీటిని ధరించుకునే విషయంలో మనం చాలా జాగ్రత్తగా, వాటి గురించినటువంటి మా ఆలోచన మనకు చక్కగా ఉండాలి. ఇవి లేకపోతే కష్టం. వీటి గురించి వివరంగా తర్వాత ఇంకెప్పుడన్నా మాట్లాడుకుందాం. కాబట్టి పరిశుద్ధులుగా ఉండడానికి, తగిన వాళ్ళంగా మనం ఉండడానికి మనకి ఇన్ని లక్షణాలు కావాలి. మనకుండే ఆధిక్యతలు ఉన్నాయి. పరిశుద్ధులుగా ఉండడానికి మనం పిలవబడినటువంటి వాళ్ళం కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని విషయంలో, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపు విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పరిశుద్ధిని సంపాదించుకోవడం, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పరిశుద్ధిని కలిగి ఉండడానికి యేసు క్రీస్తు ద్వారా ప్రభు అయిన రక్షకుడి చేత మనకి భాగ్యం